ఇరాన్కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. నాటో వేదికగా ఇరాన్ను హెచ్చరించారు. ఈ రాత్రికి ఇరాన్పై భీకర దాడులు చేస్తామన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన కాసేపటికే ఈ హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు. హర్మూజ్ దగ్గర నౌకలపై డ్రోన్లతో దాడులు చేస్తోందని ఆరోపించిన ట్రంప్ గల్ఫ్లో అమెరికా స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందన్నారు. దీనికి ప్రతిగా ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని మిడిల్ ఈస్ట్ యుద్ధ బేరీని మరోసారి మోగించారు. ఇక అంతకుముందు ఇరాన్ను క్యాన్సర్తో పోల్చారు ట్రంప్. ఇరాన్ను ఇకపై నమ్మేది లేదని, ఆ దేశంతో చర్చలు కూడా వేస్ట్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇరాన్పై భీకర దాడులు తప్పవన్నారు. గత నెలలో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం గడువు ముగిసిందని, ఇక ఇరాన్తో చర్చలనేవి ఉండవంటూ మండిపడ్డారు. రీసెంట్గా ఒమెన్లో ఓ నౌకపై దాడులు జరగడంతో ఇరాన్పై అమెరికా దళాలు దాడులకు దిగాయి. దీనికి ప్రతిగా ఇరాన్ అమెరికా స్థావరాలను టార్గెట్ చేయడంతోనే ట్రంప్ ఇలా రెచ్చిపోయారు. అయితే ఈ మాటల మంటలకు ప్రపంచ స్టాక్ మార్కెట్లో కల్లోలం రేగింది. అంతేకాదు, క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. గల్ఫ్ వార్ తిరిగి ప్రారంభమైందనే ఆందోళనతోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచానికి మళ్లీ మంట పెట్టిన ట్రంప్ ఇరాన్తో చర్చలుండవు, దాడులేనంటూ ప్రకటన. దెబ్బకి నేలకు ఖర్చుకున్న స్టాక్ మార్కెట్లు. ఒక్క జంపుతో 6% పెరిగిన క్రూడ్ ఆయిల్ రేటు. ఇరాన్ పోర్టులను అమెరికా స్థావరాలను ఇరాన్ పరస్పరం టార్గెట్ చేసుకోవడంతో గల్ఫ్ వార్ తిరిగి ప్రారంభమైనట్లు అయింది. అంతేకాదు, నాటో మీటింగ్కి వచ్చిన ట్రంప్ ఇక టెహ్రాన్తో చర్చలు అనవసరమని, ఇరాన్ వాళ్లంతా మోసగాళ్లంటూ మండిపడ్డారు. ఈ మాటలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒక్క రోజులోనే భారీగా పతనమయ్యాయి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు గత 3 నెలల్లో ఎన్నడూ లేని విధంగా నష్టపోయాయి. నిఫ్టీ 517 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 1678 పాయింట్లు కోల్పోయి 76,503 పాయింట్ల దగ్గర నిలిచింది. అన్ని రంగాల షేర్లు నష్టపోగా గత 3 సెషన్లలో లాభాలతో మంచి ఊపు మీదున్న మార్కెట్ల తీరు ఒకే ఒక్క ప్రకటనతో మొత్తం ట్రెండ్ అంతా నెగిటివ్గా మారిపోయింది. రూపాయి మారకపు విలువ పతనమై 95.58 పైసలుగా నమోదైంది. ఇదంతా కూడా అరగంటలోనే చోటు చేసుకున్న ఉత్పాతం. 10 లక్షల కోట్ల విలువైన మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించుకుపోయినట్లు అంచనా. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు ఒక్క సెషన్లోనే 6% పెరిగి $78.59 ట్రేడ్ అయింది. ఇదంతా కూడా ఇరాన్తో తిరిగి అమెరికా తలపడుతుందనే ఆందోళనతోనే చోటు చేసుకున్న పరిణామాలు. అసలు ఇదంతా ఎలా ప్రారంభమైందంటే, యూకే మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఒమన్ తీరానికి సమీపంలో గుర్తు తెలియని క్షిపణి దాడితో ఒక చమురు రవాణా నౌకలో మంటలు చెలరేగాయి. హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు భద్రత కల్పించే విషయంలో ఇరాన్ విధించిన కొత్త నిబంధనలు, రవాణా రుసుము చెల్లింపుల వివాదమే ఈ తాజా అంతర్జాతీయ ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా నిలిచింది. దీంతో దక్షిణ ఇరాన్లోని ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన కార్గ్ ఐలాండ్తో పాటు బందర్ అబ్బాస్, క్వేష్మ్ ఐలాండ్ వంటి కీలక ప్రాంతాల్లో అమెరికా దాడులు చేసింది. ఇరాన్కి చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి బ్యాటరీలు, డ్రోన్ లాంచ్ కేంద్రాలే ప్రధాన లక్ష్యంగా అమెరికా ఈ విధ్వంసకర దాడులను వేగంగా నిర్వహించింది. అమెరికా వైమానిక దాడులకు ప్రతిచర్యగా ఒమన్ సముద్రంలో ఉన్న అమెరికా నౌకాదళ యుద్ధ నౌకలపై ఇరాన్ తీవ్ర స్థాయిలో ఎదురు దాడులకు దిగింది. తమ రక్షణ బలగాల ద్వారా కనీసం 2 యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులు, పలు పేలుడు డ్రోన్లను అమెరికా నౌకల వైపు ప్రయోగించినట్లు స్థానిక ఇరాన్ మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జలసంధి ప్రాంతంలో ఇరు దేశాల రక్షణ దళాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి నెలలో చోటు చేసుకున్న సైనిక ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి గత నెలలోనే ఒక తాత్కాలిక అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే తాజా పరిణామాలతో ఆ ముసాయిదా ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా తమ తదుపరి వ్యూహం ఉంటుందని అమెరికా ప్రకటించడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.